నమస్కారం ప్రేక్షకులారా. వచ్చే 2026 సంవత్సరం ఎలాగ ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం. నమస్కారం రమణన్ గారు. నమస్తే సంగీత గారు. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2026 ఎలాగ ఉండబోతుందండి? కుంభరాశి వాళ్ళు అని చెప్తే, కుంభం అనేది మనకి కాలపురుషంలో 11వ రాశి, లాభస్థానాన్ని చూపించే రాశి, ఇంట్లో ఉన్న పెద్దల్ని చూపించే రాశి. వీళ్ళు ఏంటంటే ఇది ఒక గుప్తమైన రాశి, రహస్యమైన విషయాలు వీళ్ళకి తెలుస్తుంది. అదేలాగా చాలా హెల్ప్ఫుల్ పీపుల్, ఎవ్వరు వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు, వీళ్ళ దగ్గర వస్తూనే ఉంటారు, వీళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అదేలాగా వీళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే ఆ టైం పీరియడ్లో వాళ్ళకి హెల్ప్ చేసే జనాలు అంతమంది ఉంటారు. మేజర్గా చాలా రహస్యమైన విషయాలు వీళ్ళకి తెలుస్తుంది. కాకపోతే అదంతా జనానికి వెళ్ళి అందాలి అని చెప్పి ఒక లోకక్షేమం కోసం దాంట్లో ఏ కాస్ట్ లేకుండా లోకానికి ఇచ్చే ఒక మంచి గుణం ఉన్న వాళ్ళు వీళ్ళు. సో ఇప్పుడు కుంభరాశికి ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే రాహు లగ్నంలోనే ఉన్నారు, రాశిలోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే గురువు ఒక దృష్టి ఫస్ట్ క్వార్టర్లో మనకి జూన్ వరకు మిథున రాశిలో ఉంటూ వీళ్ళకి 5వ స్థానంలో ఉంటూ చూస్తూనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఒక ప్రొటెక్షన్ దానివల్ల దొరుకుతుంది. అదేలాగా 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి మనకి పుత్ర ప్రాప్తి అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో 100% వస్తుంది. వీళ్ళ కులదైవ అనుగ్రహం వీళ్ళకి వస్తుంది. అదేలాగా స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వీళ్ళకి వస్తుంది. పుత్ర ప్రాప్తి అన్నది ట్విన్స్గా పుట్టే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంది ఈ టైం పీరియడ్లో. వీళ్ళకి అదేలాగా 9వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఒక రికగ్నిషన్, ఒక ఆనరీ పోస్ట్, ఒక ప్రమోషన్, అటువంటి విషయాలు వీళ్ళకి జరగవచ్చు. ఎస్పెషలీ కన్సల్టేషన్ అటువంటి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, అడ్వైజర్ అటువంటి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ టైం పీరియడ్ చాలా బాగుంటుంది. ఆయన చూసేది వీళ్ళ లగ్నాన్ని చూస్తున్నారో అదేలాగా వీళ్ళకి 11వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి దగ్గే లాభాలన్నీ కరెక్ట్ టైంకి వీళ్ళకి వచ్చి చేరుతుంది. కాకపోతే ఏంటంటే మనకి మార్చి వరకు కొద్దిగా వక్రంగా ఉంటారు గురు, దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. కాకపోతే వీళ్ళకి టైం పీరియడ్కి వస్తుంది, లాభాలని టైం పీరియడ్కి వచ్చే అవకాశాలు చాలా బాగుంది. అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళకి 11వ స్థానం కాబట్టి మనకి రెండో పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పెళ్లి కోసం చూసుకున్న వాళ్ళకి కూడా పెళ్లి కుదిరే అవకాశాలు చాలా బాగుంది. రాహుకేతులు డామినెంట్గా వాళ్ళ హారోస్కోప్లో ఉంది అంటే ఈ టైం పీరియడ్లో వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయిపోతుంది, పెళ్ళి అయ్యి కూడా పోతుంది ఈ టైం పీరియడ్లో. మేజర్గా ఇది మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చే ఫలితాలు. సెకండ్ ఫేజ్లో కర్కటక రాశిలో గురువు ఉచ్చ స్థాయికి వెళ్ళేటప్పటికీ ఏమవుతుందంటే వీళ్ళకి 6వ స్థానం కాబట్టి వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతుంది. అదేలాగా వీళ్ళ 12వ స్థానాన్ని చూస్తారు కాబట్టి ఏదైనా శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు. వీళ్ళకి 2వ స్థానాన్ని కూడా గురువు ఒక దృష్టి వస్తుంది. సో ఫినాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ కొద్దిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో. వీళ్ళకి 10వ స్థానాన్ని కూడా చూస్తారు. ఉద్యోగపరంగా వీళ్ళు ఏదైనా ఎక్స్పాన్షన్ చేయాలి అటువంటి విషయాలు వీళ్ళు ఆలోచిస్తున్నారంటే ఈ టైం పీరియడ్లో వాళ్ళు చేస్తారు. దానివల్ల వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశాలు చాలా బాగుంది ఈ టైం పీరియడ్. ఇప్పుడు 3వ ఫేజ్ అన్నది చూసేటప్పటికి సింహరాశిలో వీళ్ళకి 7వ స్థానంలో వచ్చేస్తారు. 7వ స్థానానికి వచ్చేటప్పటికి 100% వీళ్ళకి పార్ట్నర్ అన్నది వీళ్ళకి దొరుకుతారు. సో లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ ఈ టైం పీరియడ్లో 100% దొరుకుతారు. సో మనకి పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుంది. ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ టైం పీరియడ్లో మంచి అవకాశాలు వస్తుంది. అదేలాగా ఆయన చూసేది వీళ్ళకి 3వ స్థానం. కొత్త విషయాలు ఏదైనా ప్రయత్నిస్తే ఆ విషయాలన్నీ సక్సెస్ఫుల్గా రావడం, వీళ్ళ చెల్లెలు అదేలాగా వీళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అవడం, వీళ్ళకి రావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అంతా వీళ్ళకి రావడం, అటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. అదేలాగా ధనుర్రాశిని వీళ్ళ లాభస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి రావాల్సిన లాభాలని టైమ్లీగా వీళ్ళకి వస్తుంది. మేజర్గా ఇంట్లో పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. ఈ అన్ని విషయాలు మనకి ఈ 3rd ఫేజ్లో మనం చూడొచ్చండి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభకార్యాలన్నీ జరుగుతుందా? శుభకార్యాలు అది చెప్పాను కదండి, మనకి ఫస్ట్ ఫేజ్లో ఉన్నప్పటికీ పుత్ర ప్రాప్తి అన్నది ఉంది. ట్విన్స్గా కూడా పుట్టే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ కులదైవ అనుగ్రహం వీళ్ళకి ఉంటుంది.
అదేలాగా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వీళ్ళకి ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి ఒక పాజిటివ్ రిపోర్ట్ ఏదైనా వచ్చి వీళ్ళు మెచ్చుకునే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంటుంది. ఈ విషయాలన్నీ వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో. అదేలాగా మనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రావడం అన్నది ఒక ఇంపార్టెంట్ విషయం. అది కూడా వీళ్ళకి జరుగుతుంది ఈ టైం పీరియడ్లో. సెకండ్ ఫేజ్లో మనం చూస్తే వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ దొరుకుతుంది. ఎంప్లాయీస్కి బాగుంటుంది. ఎంప్లాయీస్కి అంతా ఒక రికగ్నిషన్ అన్నది వస్తుంది. శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి విషయాలన్నీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది సాల్వ్ అయిపోతుంది. ఫండ్ ఫ్లో మేనేజ్మెంట్ అన్నది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. వీళ్ళ 10వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఎక్స్పాన్షన్ చేయడం, బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్కి ఎక్స్పాన్షన్ చేయడం అన్నది జరుగుతుంది. ఏదైనా ఒక శుభకార్యానికి వీళ్ళు హెడ్ అయ్యి దాన్ని ప్రోత్సహించి చేయాలి అనే ఒక అవసరాలు కూడా ఈ టైం పీరియడ్లో వీళ్ళ మీదకి రావచ్చు. అది మంచి రికగ్నిషన్ ఇస్తుంది. ఇటువంటి విషయాలు మనకి సెకండ్ ఫేజ్లో జరుగుతుంది. థర్డ్ ఫేజ్ సింహరాశికి వచ్చేటప్పటికి వీళ్ళకి 7వ స్థానానికి వచ్చేస్తారు. వచ్చేటప్పుడు పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుంది. అదేలాగా బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ లైఫ్ పార్ట్నర్షిప్ కానీ వీళ్ళకి దొరికే అవకాశం ఈ టైం పీరియడ్లో 100% ఉంది. అదేలాగా ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఆ అవకాశాలు బాగుంటాయి. వీళ్ళ 11వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి లాభస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి దగ్గే లాభాలన్నీ కరెక్ట్గా వస్తుంది. బేసిక్గా ఆయన వీళ్ళ 3వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి వీళ్ళకి ఏదైనా కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తే అందులో సక్సెస్ ఉంటుంది. వీళ్ళ చెల్లి, వీళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. ఎంప్లాయీస్ ఎవరైనా కావాలంటే అది వస్తుంది. ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే ఆ విషయాలు కూడా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి వస్తుంది. ఇదంతా బేసిక్గా వీళ్ళకి జరిగే శుభకార్యాలు. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు మేజర్గా వీళ్ళే మోస్ట్ ఇంపార్టెంట్. సింహరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి దుర్గమ్మ ఒక స్తోత్రం వీళ్ళు రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. అదేలాగా పితృశాంతి ఏదైనా చేయలేదంటే అదంతా చేసుకోవాలి, పూర్తి చేసుకోవాలి. వీళ్ళు రెగ్యులర్గా అన్నదానం చేయాలి. అష్టమి రోజున, అమావాస్య రోజున వీళ్ళు చేస్తూ ఉండాలి. ఇది చేసుకుంటూ ఉంటే అదేలాగా వీళ్ళ కులదైవం గుడికి వెళ్ళి రావడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే వీళ్ళకి ఎంత బాగుంటుంది. పెళ్ళి కోసం చూసుకునే వాళ్ళకి మెయిన్గా తిరునాగేశ్వరం వెళ్ళడం, ఎస్పెషలీ మనకి సాటర్డే రోజున వెళ్ళి రావడం, లేకపోతే సండే రోజున వెళ్ళి రావడం వీళ్ళకి మంచిది. లేకపోతే ప్రతిపాదం రోజున వెళ్ళి రావడం, నవమి రోజున వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. చాలా సంతోషం అండి. థ్యాంక్స్.